నా పేరు ఉప్పరి కోమరయ్య. మాది పాపయ్యపేట గ్రామము, చిన్నరావుపేట మండల్, వరంగల్ జిల్లా. నేను గూడూరు హరియాగ్రోస్కు పత్తి విత్తనాలకు వెళ్ళడం జరిగింది. ఈ సీజన్ మొదటిలో వెళ్తే నేను వేరే కంపెనీ యొక్క విత్తనాలు అడిగితే హరియాగ్రోస్ వాళ్ళు మాకు గత 8 సంవత్సరాల నుంచి పరిచయం కాబట్టిగా నాకు అన్న ఒకసారి ఈ ఏషియన్ అగ్రిటెక్ వారి సింధు వెరైటీని వేయన్నా, వేసిన తర్వాత నువ్వు నన్ను చెప్పమన్నా అని చెప్పాడు. అదే వెరైటీని తీసుకొచ్చి వేయడం జరిగింది. ఆ వెరైటీని వేసిన తర్వాత చాలా బాగా కాపు వచ్చేసింది, మరియు పూత బాగా రావడం జరిగింది. మరి ఈ సంవత్సరం వచ్చినటువంటి వర్షాలను తట్టుకొని మరి క్రాప్ బాగానే వచ్చేసింది. ఆ క్రాప్ కూడా కింది నుంచి మీది వరకు మీరే చూడండి, కింది నుంచి మీది వరకు కాయలు కాసి ఉండడం జరిగింది. మరియు ఈ వర్షాల ద్వారా కొంచెం దెబ్బతినడం జరిగింది కాపు, కానీ అయినా పర్లేదు, బాగానే రావడం జరిగింది. ఈ విత్తనాన్ని రైతులు ఎవరైనా కానీ నిస్సంకోచంగా దీన్ని వేసుకోవచ్చని నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు మీ ఎకరానికి ఎంత దిగుబడి రావచ్చు ఇప్పుడున్న పరిస్థితి? ఇప్పుడు మామూలుగానైతే మనము ఒకే సీజన్లో పత్తి తీసి మళ్ళీ దీన్ని కల్టివేషన్ చేసి మొక్కజొన్న వేస్తాం కాబట్టిగా ఇప్పుడు నేను వేసిన ఈ వెరైటీ ద్వారా 13 నుంచి 15 క్వింటాల లోపు రావచ్చని నా అభిప్రాయం. దోమ అది ఎట్లా ఉంది? మీ పచ్చదోమ తెల్లదోమ తట్టుకుంటుందా? ఈ పచ్చదోమ తెల్లదోమ అయితే దీనిపైన ఎక్కువ ఎఫెక్ట్ గా చూడలేదు. ఈ సీడ్కు లేదు, తక్కువ అసలు లేదు. నేను 3 సార్లు మందు కొట్టడం జరిగింది ఇప్పటి వరకు. అయినా కానీ ఇప్పటి వరకు ఇందులో ఎర్ర పురుగు కానీ, పచ్చదోమ కానీ, తెల్ల దోమ కానీ రావడం జరగలే.